సో, లేదు ఇమాన్యుల్ తన ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాడు. టాస్క్‌లొచ్చినప్పుడే యూజ్ చేసుకుంటున్నాడు. బాండింగ్స్ ఏమి లేవు. అమ్మ ఇలాంటివి ఏమి లేవు. అన్నోళ్ళు గూడా కామెంట్ చేయండి. అలా అనిపిస్తే మీకు. నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. అమ్మ అంటుంది తను గూడా బాండింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ నేనొకటి చెప్తానన్నాను. ఏంటి? సంజన గారి విషయంలో అమ్మ అనుకుంటూ ఉన్నారు కదా! సంజన గారు ఏం చేశారంటే, ఒక రౌండ్‌లో ఆ క్యాప్ తీసుకెళ్ళి సంజన గారికిస్తే, నిఖిల్ అంత స్ట్రాంగ్‌గా ఉండి అక్కడ ఆడుతున్నప్పుడు నిఖిల్‌ని తీసేయకుండా అక్కడేమో దివ్య గారు తీసేశారు. అసలది ఎంత మైండ్‌లెస్ సార్ అసలు బుర్రలేనితనమా అంటారు. ఎవరు? మాధురి గారు. ఏంటి బుర్ర లేకుండా చేస్తున్నావు అన్నట్టు. ఎందుకంటే ఆ స్ట్రాంగ్‌గా ఆడి అతన్ని తీసేయకుండా దివ్య గారిని తీసేస్తే నెక్స్ట్ రౌండ్‌లో ఇమ్ము ఎలా కెప్టెన్ అవుతాడు? నెక్స్ట్ రౌండ్‌లో ఒకవేళ నెక్స్ట్ రౌండ్‌లో ఈ ఇమాన్యుల్ కాకుండా నిఖిల్ గారే క్యాప్ తీసుకుంటే ఖచ్చితంగా ఇమాన్యుల్‌ని ఎలిమినేట్ చేసారు. గౌరవ్‌కి ఇచ్చేవాడు క్యాప్ తీసుకెళ్ళి. ఇమాన్యుల్‌ని ఎలిమినేట్ చేసేవాడు సరిపోయేదప్పుడు. అప్పుడు కెప్టెన్ ఎవడయ్యేవాడు? నిఖిల్ అయిపోయేవాడు. సో, ఇక సంజన గారు అక్కడ ఒక మిస్టేక్ చేశారు. తన తన ఓన్ గ్రడ్జ్ తీర్చుకోవడానికి దివ్యగా నాకంత క్లోజ్‌గా దివ్యని తీసేస్తాను అన్న దాంట్లో దివ్యని తీసేసారన్నమాట. మైండ్‌లెస్‌గా చేసారా? లేకపోతే ఏంటి? ఇమాన్యుల్ నిజంగా నువ్వు కెప్టెన్ చేద్దాం అనుకుంటే నువ్వు నీ గ్రడ్జెస్ అన్ని పక్కన పెట్టి ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలంటే ఏం చేయాలి? అన్న పాయింట్ ఆలోచించకుండా దివ్య గారిని తీసేస్తాను. నాకు దివ్య గారు అంత క్లోజ్ కాదు. నాకు దివ్య అంత క్లోజ్ కాదు. దివ్యని తీసేస్తానని చెప్పి మైండ్‌లెస్‌గా బుర్రలేనితనంగా తన ఓన్ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని దాని మీద ఇచ్చాడు. ఎందుకంటే ఇమాన్యుల్ ఇచ్చిన దాన్ని ఇమాన్యుల్ యూజ్ చేయాలి తప్ప నీ ఓన్ గ్రడ్జ్ అట్లా యూజ్ చేసుకొని అది నచ్చలేదు. కానీ అక్కడ నిఖిల్ నెక్స్ట్ క్యాప్ తీసుకొనుంటే అప్పుడు సరిగ్గా జరిగేది. ఇమాన్యుల్‌కిని, సంజన గారికి సూపర్ ఒక యుద్ధం జరిగేదనిపించింది నాకు. అప్పుడు ఆళ్ళిద్దరి మధ్యన బాండింగ్ నెక్స్ట్ ఎట్లా ఉండేదేంటి అనిపించింది. కానీ అలా జరగలేదు. నెక్స్ట్ కూడా ఇమాన్యులే క్యాప్ తీసుకున్నాడు. ఈసారి తీసుకెళ్ళి మాధురి గారికిస్తే మాధురి గారు ఏం చేశారంటే నిఖిల్‌ని తీసేసారు ఈ గేమ్‌లో. లాస్ట్‌కి రితు చౌదరిని ఇమాన్యుల్, తనుజ గారుంటే నెక్స్ట్ రౌండ్‌లో రితు చౌదరిని తీసేసారు. తర్వాత తనుజ గారు, ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ తీసుకుంటే తర్వాత సంజన గారికిస్తే తనుజని తీసేసారన్నమాట. సో, ఇక్కడ నాకు అర్థమైందేంటంటే ఇమాన్యుల్ మొన్నటిదాకా ఒకలా ఉన్నాడు. ఇప్పుడైతే ఈ అమర్‌దీప్ గారు, అర్జున్ గారు హౌస్‌లోకి ఎంటర్ అయ్యి కొన్ని హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్‌ని అర్థం చేసుకొని ఇమాన్యుల్‌కి అర్థమైపోయింది. నేను చేసింది మొన్న నామినేషన్స్‌లో అక్కడ నేను ఔట్ అయ్యి బయట పడిపోయింది. ఇయన్నీ బయట నెగెటివ్‌గా పోర్ట్రేట్ అయిపోయినియి. సో, ఇలా కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ తనుజ గారితో క్లోజ్ అవుతున్నాడన్నమాట. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి.